అయ్యారు చాలా ఘోరం జరిగిపోయింది నాకు. ఏంటమ్మా నన్ను అంటే ఏమీ లేదండి, నేను వెళ్తున్నానండి, అయ్యగారు వస్తున్నారండి, నాకు వందనాలు చెప్పలేదండి, అందుకే మానేశాడు. అమ్మా నాకు వందనాలు చెప్పలేదు అందుకే మానేశాడు నాకు. చాలా మంచిదాను రా బాబు, నీకు వందనాలు ఆయన చెప్పాలా, ఆయనకు నువ్వు వందనాలు చెప్పాలా అని చెప్పేసి కొంచెంసేపు ఆ అమ్మాయికి కొంచెం క్లాస్ ఇచ్చాను, మారింది, కంటిన్యూగా నడుపుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఏదేమైనా నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఇంతవరకు చక్కటి పాటలు పాడి యవ్వన బిడ్డలు చక్కగా దేవుని నామాన్ని మహిమపరిచారు. మరి అన్నయ్య గారి పాట ఏంటంటే అలాగ కళ్ళల్లోంచి నీళ్ళు కూడా రావడం జరిగింది. సరే, ఏదేమైనా నేను కూడా మరి కొన్ని పాటలు రాసి పాడుతూ ఉంటాను. ఒక పల్లవి చరణం మీరు సమయం ఇస్తే పాడతాను. పాడమంటారా వద్దంటారండి? నాకు ఇచ్చిన సమయం ఒక పల్లవి ఒక చరణం అంతే. ఏంటి ఈ యొక్క పాట భావం అంటే, యేసును చూడాలని నాకు ఆశ, యేసుతో మాట్లాడాలని నాకు ఆశ. ఎందుకు అనంటే, నా పాప భారం మోయ దివిని వీడి భూమికి దిగి వచ్చాడు, నా కొరకు సిలువలో ప్రాణత్యాగం చేశాడు. అలాంటి దేవునితో సన్నిహితంగా ఉండాలని నా ఆశ, అలాంటి దేవునితో మాట్లాడాలని నా ఆశ. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో కుటుంబ ఆరాధనలో ఈ పాట రాయడం జరిగింది. ఒక పల్లెకి ఒక చరణం పాడిన తర్వాత మనం అసలు యొక్క మెసేజ్లోకి వెళ్ళిపోదాం. అంతేనంటారా కాదంటారండి? చెప్పాలి. మీరు రిప్లై ఇచ్చారనుకోండి, నాకు సప్లై పెరుగుతుంది. అమ్మా మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడితే బాగుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను చూడాలని ఉంది యేసయ్యా, నీతో మాట్లాడాలని ఉంది మెస్సయ్యా, నిన్ను చూచే కన్నులు నాకు దయచేయుమా, నీతో మాట్లాడే మనసేయుమా, నిన్ను చూడాలని ఉంది యేసయ్యా, నీతో మాట్లాడాలని ఉంది యేసయ్యా, నిన్ను చూడాలని ఉంది యేసయ్యా, నీతో మాట్లాడాలని ఉంది యేసయ్యా, నిన్ను చూచే కన్నులు నాకు దయచేయుమా, నిన్ను చూచే కన్నులు నాకు దయచేయుమా, నీతో మాట్లాడే మనసేయుమా, నీతో మాట్లాడే మనసేయుమా, నిన్ను చూడాలని ఉంది యేసయ్యా, నీతో మాట్లాడాలని ఉంది యేసయ్యా. ఎందుకు ఆయన చూడాలని నీకు ఆశ? ఎందుకు ఆయనతో మాట్లాడాలని నాకు ఆశ అంటే, ఆయన దివ్య భూమికి వచ్చాడు. నా పాప భారం మోయ దివినే వీడి భూమికే నీవు ఏదెంచావు, నా కొరకు నీవు ఆ సిలువలో ప్రాణత్యాగం చేశావయ్యా, నా పాప భారం మోయ దివినే వీడి భూమికే నీవు ఏదెంచావు, నా కొరకు నీవు ఆ సిలువలో ప్రాణత్యాగం చేశావయ్యా, ప్రేమించి నీ రుణము తీర్చగలను, ప్రేమించి నీ రుణము తీర్చగలను, నిన్ను చూడాలని ఉంది
దేవునికి మహిమ కలిగిన గాక. మంచిది. నేను గత 2 సంవత్సరాలుగా ఈ స్థలానికి వస్తున్నాను. మరి మీకు అందరికీ నా పేరు తెలుసు, మా ఊరు తెలుసు, నేను ఎలా మాట్లాడుతానో కూడా మీకు అన్నీ తెలుసు. కానీ నేను అంటాను, నేను మాట్లాడిన మీ అందరూ హృదయాలలో ఉన్నాయో తెలుసుకుందామని చిన్న టెస్ట్ అంతే, ఏం కాదు. మొట్టమొదటి సంవత్సరం వచ్చినప్పుడు నేను ఏ వాక్యం చెప్పాను ఇక్కడ? అమ్మా, ఉపవాసం గురించి చెప్పాను. అంటే ఉపవాసం ఎలా ఉండాలని చెప్పానండి. ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకుండా ఎలా ఉంటే మీకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి అని చెప్పాను. సారీ, నిండా వందలమ్మ మీకు. ఆ 2వ సంవత్సరం ఏ వాక్యం చెప్పానండి? 2వ సంవత్సరం. ఎందుకంటే మీ హృదయాలు ఉన్నాయా లేదని ఎవరైనా చెప్తారా? నేను చెప్పాను. నేను చెప్పేమంటారా? సరే చెప్పేస్తున్నాను. ఎవరు చెప్పలేరు కదా, ఫోన్లో మీకు గుర్తులేదేమో, గుర్తు తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు. రాజులను నమ్ముకున్నవారు ఏమయ్యారు, మనుషులను నమ్ముకున్నవారు ఏమయ్యారు, దేవుని నమ్ముకున్నవారు ఏమయ్యారు అనేది 3 మాటలు మీకు చెప్పారు. సరే, ఈరోజు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఎందుకంటే సంఘముగా మనకు చాలా ప్రాముఖ్యమైన మాటలు దేవుని పరిశుద్ధ గ్రంథంలో దాచి ఉంచాను. ఉపవాసం అనగా దేవునితో సహవాసము. ఉపవాసము ఉపాయాన్ని కలిగిస్తుంది. ఉపవాసము అపాయం నుంచి తప్పిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపాయం ఏం చేస్తా? ఉపవాసం ఏం చేస్తుందండి? అపాయం నుంచి తప్పిస్తారు. నినివే పట్టణస్థులు రాజుతో సహా ఉపవాసం నుండి ప్రార్థన చేస్తారు. వారి మీదకి వస్తున్నటువంటి ఆ అపాయకరమైనటువంటి ఆ సన్నివేశాన్ని దేవుడు ఏం చేస్తాడు? తప్పించాడు. ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి తప్పించాడు. అలాగే బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు రాజు 180,000 మంది సైన్యం ఉన్నప్పటికీ, రౌతులు ఉన్నప్పటికీ, ఎవరు యుద్ధశూరులు బలవంతులు ఉన్నప్పటికీ, చుట్టూ శత్రు సమూహము మూచినప్పుడు 2వ దినవృత్తాంతాల 20 అధ్యాయంలో చదవకలదు. కానీ ఆయన ఏం చేస్తాడనంటే, అంత బలముండి అంత యుద్ధశూరులుండి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళారు. అంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు. ఏమని? అయ్యా, మా చుట్టూ శత్రువులు సమకూడారు, వారిని ఎదిరించడానికి మాకు శక్తి చాలదు, వారిని ఏమి చేద్దామని మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఒక ఉపాయం ఇచ్చాడు. బాబు, యుద్ధం మీరు చెయ్యక్కర్లేదు కానీ నేను చేస్తాను, మీరు వెళ్ళవలసిన రీతిగా వెళ్ళండి అని దేవుడు ఒక ఉపాయం ఇచ్చాడు. ఆ ఉపాయాన్ని బట్టి వెళ్ళారు. అక్కడ శత్రువులందరూ కూడా ఏమయ్యారు? వాళ్ళకు వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయారు. అంటే ఉపవాసము ఉపాయాన్ని కలిగిస్తారు. దేవుని పిల్లలమైనటువంటి మనము ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి ఇష్టకరమైన ఉపవాసం అయితే వెంటనే నీకు ప్రతిఫలం దొరుకుతుంది. ఒకవేళ నీకు ఇష్టమైన ఉపవాసం చేస్తే ప్రతిఫలం ఉండదు. అందుకనే 58 అధ్యాయంలో ఒక మాట అంటారు, అయ్యా మేము ఉపవాసం ఉండగా ఎందుకు చూడరు, మేము మా గుండెలను ఆయాసపరుచుకుంటుంటే మా ప్రార్థనను ఎందుకు లక్ష్య పెట్టమని అడిగితే అక్కడ అంటాడు, నాకు ఇష్టమైన ఉపవాసం మీరు చేయలేదు, మీకు ఇష్టమైన ఉపవాసం చేయరు కనుక మీకు సమాధానం రాలేదు. నాకు ఇష్టమైన ఉపవాసం చేస్తే మీకు అన్ని ఆశీర్వాదాలని అక్కడ చెప్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఉపవాసము దేవునితో సహవాసము. ఎవరితో సహవాసం అంటే? ఎవరితో సహవాసం? మనుషులతో సహవాసం చేస్తే మనకి ఏం కలగదు. టీవీలతో సహవాసం చేస్తే మనకేం కలగదు. ఎవరెవరితో సహవాసం చేస్తే మనకేం కలగదు. కానీ దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, అలాగైనా నీకు మేలు కలుగుతుంది అన్నాడు యోబు భక్తుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మనం ఈ ఉపవాసాలను ప్రతి సంవత్సరం కూడా వాడికగా మనం జరిగిస్తున్నాం. ఎలా ఉపవాసం చేస్తున్నాం అనేది నీకు అప్పగించేస్తాం. ఈరోజు మనం ఉపవాసం చేసి దేవునితో సహవాసం చేస్తున్నాం కనుక ఆయన ఎలాంటి వాడు, నువ్వు ఉపవాసం చేస్తే ఎలాగా
ఆశీర్వాదాలను పొందుకుంటాం అనేది ఈరోజు నేను మీకు కొన్ని మాటలు మాత్రమే చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మనకందరికీ తెలిసినటువంటి దానియేలు గ్రంథములో 3వ అధ్యాయము 17వ వచనములో, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో అక్కడ ఒక సన్నివేశం జరుగుతుంది. ఏంటి ఆ సన్నివేశం అంటే, ఆ రాజుగారు ఆజ్ఞ ధిక్కరించి వారి దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు వారిని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తానన్నారు? షద్రకు, మేషకు, అబేద్నెగోలను ముగ్గురిని కూడా అగ్నిగుండములో పడేస్తాము అన్నారు. అది ఎలాంటి అగ్నిగుండం అంటే ఏదో చిన్న చిన్న నిప్పులతో నడుస్తారు కదండి, అలాంటి అగ్నిగుండం కాదు. ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండములో ఇంకా ఏడింతలుగా ఆ మంటను రెట్టింపు చేసి చింత నిప్పులు, పెద్ద పెద్ద నిప్పులు ఉండగా ఆ నిప్పుల్లో పడేస్తామని చెప్పారు. అయినా సరే వాళ్ళు ఏమంటున్నారమ్మా అక్కడ? ఆ మాట చదవండి, చూడండి. మేము ఆరాధించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు, మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇదేన సేవకునైనటువంటి నేను నిలబడి ఉన్నాను బాబు. నా స్వరాన్ని మరుగుపరిచి నీ యొక్క స్వరము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడు అయ్యా. నువ్వు అన్నిటికీ సమర్థుడివి అని ఈ మాట ద్వారా నీ బిడ్డలతో కొద్ది నిమిషాలు మాట్లాడడానికి అయ్యా నీ ఆత్మతో నన్ను నింపండి, బలపరచండి ప్రభా. నీ జ్ఞానంతో నింపండి ప్రభా. నా యొక్క స్వరాన్ని తీసివేసి నీ యొక్క స్వరముతో మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములు అడుగుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ సమర్థుడు అనే మాట మనము వింటున్నాం. షద్రకు, మేషకు, అబేద్నెగోలకు వచ్చినటువంటి ఆ శ్రమ, ఆ కష్టం, ఆ భయంకరమైనటువంటి చావుకి దగ్గరగా ఉన్నారు వారు. ఎందుకు చావుకి దగ్గరగా ఉన్నారనంటే, రాజుగారు చెప్తున్నటువంటి ఆ మాటను వారు వినలేదని, అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ, ప్రధానులందరూ నీ మాటను ధిక్కరించారు. రాజా ఈ ముగ్గురిని ఎక్కడి నుంచో వలస వచ్చారు, ఈ వలస వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇష్టానుసరంగా చేస్తున్నారు కనుక వాళ్ళని ఎలాగైనా సరే అగ్నిగుండంలో పడేయాలనేటువంటి రాజుగారి దగ్గర ఒక తాకి తీసుకొని వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తానని చెప్పినప్పుడు వాళ్ళు భయపడలేదు. ఏం పడలేదండి? ఏం పడలేదు? వాళ్ళు భయపడలేదు. నిజంగా మనము ఈ రోజుని భయపడుతూ ఉన్నాం. దేనికి భయపడుతున్నామని అంటే, ప్రభు నమ్ముకుంటే రేషన్ కార్డు తీసేస్తాం అన్నారు అనుకోండి. ఏం చేస్తారండి మనం? భయం ఉంటుందా ఉండదా? తీసే అని చెప్పారు పోతాం మనం, భయం మనకు ఉంటుంది. కానీ అక్కడ చావుకి దగ్గరగా పెట్టేస్తారు, అగ్నిగుండంలో పడేస్తున్నాను. అది కూడా వేడిగా బాగా ఇంకా రెట్టింపు చేసి ఈ అగ్నిగుండంలో మనం పడేస్తాం, మీరు చచ్చిపోతారు అన్నా సరే వారు భయపడకుండా వారు చెప్తున్న మాట ఏంటంటే, మేము నిత్యము ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మేము నిత్యము ఆరాధిస్తున్నటువంటి సేవిస్తున్నటువంటి మహాదేవుడు ఈ భయంకరమైనటువంటి అగ్నిగుండములో నుండి తప్పించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయనకి సమర్థత అంటే ఎప్పుడు అంటాం ఈ మాటనంటే కొంతమంది సమర్థులు కానప్పుడు సమర్థత కలిగిన వారిని చూసేమంటామంటే ఈయన ఆ పనికి సమర్థుడు, ఆ పనికి సమర్థుడు అంటే ఉన్నవాళ్ళు సమర్థులు కాదు అని అర్థమైపోతున్నారు. ఇక్కడ సపోజ్ మా అన్నయ్య గారు ఉన్నారు, చిన్నగడ్ర గారు ఉన్నారు, ఆయన సమర్థుడు అని అంటాను నేను. ఆయన సమర్థుడు అని అంటే ఆయన అనుకోవడం వారు సమర్థులు కాదని లెక్క. కనుక ఇక్కడ ఏమంటాడంటే, మేము సేవించుచున్న దేవుడు, మేము ఆరాధించుచున్న దేవుడు, మేము మహిమపరుస్తున్నటువంటి దేవుడు ఈ భయంకరమైనటువంటి అగ్నిగుండములో నుంచి మమ్మలను రక్షించుటకు సమర్థుడు రాజా. ఒకవేళ రక్షించకపోయినా కానీ మీ మాట మేము వినం. ఎంత విశ్వాసంతో చెప్తున్నారు చూడండి. దేవుని పిల్లలమైనటువంటి మనము కొన్ని సమయాలలో కృంగిపోతూ ఉంటాం, కొన్ని సమయాలలో ఏం చేస్తామనంటే పడిపోతూ ఉంటాం. సామెతల గ్రంథములు అంటాడు, కృంగిన వారిని లేవనెత్తుతాను, పడిపోయిన వారిని
అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ నీకు అగ్నిగుండం లాంటి శ్రమలు వచ్చిన ఆ శ్రమలో కృంగిన ఎడల చేతగాని వాడవగుదువు, చేతగాని దానివగుదువు అని ఖచ్చితంగా బైబిల్లో రాయబడి ఉంది. శ్రమలు వస్తాయండి. శ్రమలు రాని వారు ఎవరూ లేరు. ఏమండి, అందరికీ శ్రమలు ఉన్నాయి. కానీ మనకు వచ్చిన శ్రమ లాంటిదని అంటే చాలా ఉన్నతమైంది. శ్రమ రావడం క్రైస్తవులకి చాలా మంచిది. ఎందుకంటే వాక్యం చెప్తుంది, సద్భక్తితో దేవుణ్ణి ఆరాధించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఎప్పుడైతే నీకు శ్రమ కలుగుతుందో ఆ శ్రమలో దేవుణ్ణి ఆరాధిస్తావు. ఎప్పుడైతే నీకు కష్టం వస్తుందో ఆ కష్టంలో దేవుణ్ణి మహిమపరుస్తావు. ఎప్పుడైతే నీ జీవితంలో ఎదురు దెబ్బలు కలుగుతాయో అలాంటి సమయంలో దేవుని పాదాలు పట్టుకుని ఏం చేస్తామని మనం బ్రతిమలాడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మనకు అన్నీ బాగున్నాయి అనుకోండి, అన్నీ బాగున్నాయి అనుకోండి, దేవుడు ఒక్కొక్కసారి మనకు గుర్తురావు. అన్నీ ఉన్నాయి, దేవుడు ఎక్కడో ఉంటాడు. ఏమండి, ఈ రోజుల్లో అన్నీ ఉంటున్నాయి కానీ గృహాలలో సమాధానం కరువైపోతుంది. అన్నీ ఉంటున్నాయి, పెద్ద పెద్ద టీవీలు ఉంటున్నాయి, ఏమండి మంచి ఫర్నిచర్స్ ఉన్నాయి, కార్లు ఉంటున్నాయి, బళ్ళు ఉంటున్నాయి, ఏది కొదవలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రకారంగా ఏది కలిగినా ఆయన వల్లనే కలిగింది, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన ప్రతి ఒక్కరికి మంచి మంచి ఈవులు ఇచ్చాడు. కానీ ఆ ఇంట్లో అన్నీ ఉంటున్నాయి కానీ దేవునితో సమాధానము లేదు. ఆ ఇంట్లో సమాధానం ఉండదు, ఆ ఇంట్లో బిడ్డలకు సమాధానం ఉండదు. కారణం ఏంటంటే మనం ఎవరితో సహవాసం చేయమండి? దేవునితో సహవాసము చేయము. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ దేవునితో సహవాసం చేశారు కనుక ముగ్గురు, ఏమని శద్రకు మేషకు అబేద్నెగోలు సహవాసం చేశారు కనుక వారికి కష్టం వస్తున్నా భయపడలేదు, వారికి నష్టం వస్తున్నా భయపడలేదు. చివరికి చంపేస్తామన్నా కానీ వారు భయపడకుండా విశ్వాసంతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ మండుచున్న అగ్నిగుండంలో మీరు పడవేసినా, ఈ భయంకరమైనటువంటి నిప్పులు పెంచేసి అందులో మమ్మల్ని తోసేసినా, మాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, మాకంటూ ఒక రక్షకుడు ఉన్నాడు, మాకంటూ ఒక దేవాది దేవుడు ఉన్నాడు. ఆయన బలమైన దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన మాకుండగా మాకు భయం ఎందుకు అని చెప్పి రాజుగారి దగ్గర డైరెక్ట్గా అడిగేశారు. అడగండి, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఎందుకు ఎంత విశ్వాసం వీరిలో ఉందనంటే, ఎక్కువ సమయం దేవునితో గడిపారు కనుక కష్టంలో వారు భయపడలేదు. దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా ఈ ఉపవాస పూటలనే కాదండి, వ్యక్తిగతంగా మన కుటుంబాలలో కూడా ఎక్కువగా దేవునితో సహవాసం చేయాలి. ఇలాలో చాలా ప్రార్థనా పరులు ఉండేవారు, ఇప్పుడు ప్రార్థనా పరులు తక్కువైపోయారు. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఉంటున్నారంటే, ఏమైనా అడిగామనుకోండి మొత్తం స్టోరీ అంతా చెప్పేస్తాను. నేను మొన్న ఒక ఆమెను అడిగాను, అమ్మాయి ఎక్కడికి వెళ్ళారు అన్న, పలానా చోటకి వెళ్ళామండి అని చెప్పింది. చెప్పేమంటుందంటే ఆ స్టోరీ చివరి నుంచి కడ చెప్పేస్తాను. నేను ఏం చెప్పారమ్మా దేవుడు వాక్యం అంటే మర్చిపోయానన్నా. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నిజమేనండి, ఎక్కువ సమయం మనం దేవునితో గడిపినప్పుడు ఈ అగ్నిగుండం లాంటి శ్రమలు నీకు వచ్చినా, శోధనలు నీకు వచ్చినా భయపడవలసిన అవసరము లేనే లేదు. ఎందుకంటే మనం దేవుణ్ణి ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆరాధిస్తామో ఆయన ఎక్కడి నుంచి అయినా సరే మనం తప్పించగలడు. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం త్వరగా. అయితే ఎంతమ్మా, ఎంత? 18 చదువు. అది నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా, అమ్మా వినండి, నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నమ్ముకొంటివి కనుక, ఎవరిని? నన్ను నమ్ముకున్నావు కనుక, నాతో సహవాసం చేసావు కనుక, నా అడుగు జాడులో నడిచావు కనుక, నా పరిచర్యలో నిలబడ్డావు కనుక నిన్ను మాత్రం కీడు నుంచి తప్పిస్తాను. ఆ 38వ అధ్యాయం నుంచి మనం చదివినట్లయితే 38వ అధ్యాయం చివరి వచనం చదవండి. ఎక్కడున్నాడో ఇర్మియా? పట్టుబడి వరకు
గురి చేస్తాను. కానీ ఇగో ఇర్మియా, నువ్వు నమ్ముకున్నావు కనుక నిన్ను మాత్రం నేను తప్పిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి. నిజమేనండి, మనం దేవుని నమ్ముకుంటే ఏ కీడుకు గురి కాకుండా మనం తప్పించబడతాం. చాలా మంది ధనాన్ని నమ్ముకున్న వారు ఉన్నారు. ఎవరు ధనాన్ని నమ్ముకున్నవారంటే బైబిల్లో ఇస్కరియోతు యోధా ఏం నమ్ముకున్నాడండి? ఏం నమ్ముకున్నాడు? ప్రభుతో ఉన్నాడు, ప్రభు శిష్యుడిగా ఉన్నాడు, ప్రభు చేసే కార్యాలను చూశాడు, ప్రభు చేసే అద్భుతాలను చూశాడు. అన్నీ చూసినటువంటి ఆయన ఈ ధనాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోయాడు. ధనమును నమ్ముకున్నాడు. చివరికి ఏమయ్యాడండి? ధనము సమస్త కీడులకు మూలమైనటువంటి మాటగా ఆ ధనమే తనను ప్రాణం తీసింది. దేవుని స్తోత్రం చెప్పండి. ధనాన్ని నమ్ముకున్న వారు ఉన్నారు బైబిల్లో. ఎవరి బంగారాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఆకాను. యెహోషువ గ్రంథంలో ఉంటాడు. ఆకాను దేవుని చేత శపించబడిన ఏ వస్తువు మీరు ముట్టొద్దు. మీరు ఆయపట్నం మీదకి వెళ్ళారు, విజయం పొందుకున్నారు, అక్కడ శపితమైంది ఏది మీరు ముట్టొద్దు అని చెప్తే ఆకాను ఏం చేశాడంటే బంగారము, సేనాయి వస్త్రాలు, విలువైన వస్త్రాలు తీసుకొచ్చి గుడారంలో దాచుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బంగారం అనుకుంటే పనికొస్తుంది, ఈ సేనాయి వస్త్రాలు అనుకుంటే పనికొస్తుంది. వాటి మీద నమ్మకం ఉంచాడు. చివరికి కుటుంబం అంతా రాళ్లతో కొట్టి చంపేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి. నిజమేనండి, మనం ఎవరు నమ్ముకోవాలనంటే రక్షించే రక్షకుడు నమ్ముకోవాలి, కాపాడే రక్షకుడు నమ్ముకోవాలి. ఏమండి, ఆయన మీద మనం విశ్వాసం ఉంచి ఆయన మీద మనం పరిపూర్ణంగా ఆనుకుంటే నన్ను నమ్ముకున్న వారిని నేను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టాను. నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. నా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. నా యందు భయభక్తులు కలిగిన వారికి సమృద్ధినిస్తానన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి. కనుక నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక ఇర్మియా, నిన్ను మాత్రం నేను తప్పిస్తాను సుమా. ఉన్న వాళ్ళందరికీ కీడు వస్తుంది, ఆ కీడు నుంచి నేను తప్పిస్తానని అక్కడ చెప్తా ఉన్నాడు. ఇంకొక ఆయనతో మంచి మాట అన్నాడండి. ఎవరోనంటే దావీదు యొక్క కీర్తన గ్రంథములో 91వ కీర్తన 14వ చరణములో అక్కడ అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని ఏం చేసినాడండి? ఎక్కడేమన్నాడు? ఇర్మియాని ఏమన్నాడు? నీవు నన్ను నమ్ముకొంటే గనక నిన్ను నేను కీడు నుంచి తప్పిస్తాను. ఇక్కడేమన్నాడు? నీవు నన్ను ప్రేమించుచున్నావు గనక నేను నిన్ను భయంకరమైనటువంటి విపత్తుల నుంచి నేను ఏం చేస్తాను? తప్పిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి. మనం పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకున్నప్పుడు, పరిపూర్ణంగా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, పరిపూర్ణంగా దేవుని యొక్క అడుగు జాడలో నడుస్తున్నప్పుడు, వారి చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరు కానివ్వండి, దేవుడు వారిని అభివృద్ధి చేస్తాడు, రక్షిస్తాడు, కాపాడతాడు. 115:13 అంటాడు, పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గల వారిని నేను ఏం చేస్తాడటండి? అక్కడ కాపాడుతాడట, ఆశీర్వదిస్తాడట, వారి పిల్లల్ని అభివృద్ధి చేస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి. మనం దేవుని యందు ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలండి? ఏం కలిగి ఉండాలి? ఒక నిరీక్షణ అంటూ ఉన్నది మనకి. దేవుడిని నమ్ముకుంటే దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మన వెంట ఉంటాడు, దేవుడు అన్ని విషయాల్లో మనకు మేలు చేస్తాడని ఒక నిరీక్షణ మనకు ఉంది. ఆయన నమ్ముకుంటే మనం ఎప్పుడండి దేవుని యొక్క రాకడ ఒకవేళ మనం అప్పుడు వరకు ఉంటే గొడవలేదు, లేక ముందుగానే వెళ్ళిపోతే దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటామనేటువంటి ఒక నిరీక్షణ మనకు ఉంది. ఆ నిరీక్షణ బట్టి మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో మేము సేవించుచున్న దేవుడు, మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మమ్మలను అగ్నిగుండంలో నుంచి కాపాడుతాడు. ఏంటి అగ్నిగుండం? మనం ఎక్కడ అగ్నిగుండంలోకి వెళ్తామా? వెళ్ళం కదా. మరేంటి అగ్నిగుండం అంటే లోకమనే అగ్నిగుండం. ఈ లోకంలో చాలా భయంకరమైనటువంటి మనుషులు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క నిప్పు అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క నిప్పు. ఈ నిప్పుల్లో మనం ఉన్నాం కనుక శ్రమలు వస్తాయి, ఏమంటే కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. భయంకరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ మనము సేవించుచున్న దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనము ఆరాధిస్తున్నాము కనుక ఆయన్ని, మనము ఆయన్ని స్తుతిస్తున్నాము కనుక ఆయన మన వెంటే ఉంటాడు, మన ప్రక్కనే ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
34వ కీర్తన 7వ చరణంలో అంటాడు, యెహోవా యందు భయభక్తి గల వారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని దూతలు మనకు కావలి ఉంటాయి. ఎప్పుడో తెలుసా? మనం పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, మనం పరిపూర్ణంగా దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు, మనం పరిపూర్ణంగా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన నీ చుట్టూ కొన్ని వేల దూతలని, కొన్ని కెరూబులను, సెరూబులను, కోట్లాది దూతలను మన చుట్టూ కావలి ఉంచాడు. నేను అనుకోవచ్చు, నేను ఒక్కనే అనుకోవచ్చు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను ఒక్కనే వెళ్ళాలా అనుకోవచ్చు. లేదండి, నా చుట్టూ ఏముంటా దేవుని దూతలు, ఏమండి కోట్లాది దూతలు ఉంటాయి. మన కంటికి కనపడవై, అవే మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఎందువల్ల? ఆయనకి ఎప్పుడైతే మనం భయభక్తి కలిగి ఉన్నామో, ఆయన ఎప్పుడైతే మనం ఆరాధిస్తున్నామో, ఆయన ఎప్పుడైతే మనం ఆయన స్తుతిస్తున్నామో, ఆయన మన వెంట ఉండి ఆయన దూతలను మనకు పరివారిగా ఇచ్చాడు కనుక ఆ దూతలు నిన్ను నన్ను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సమర్థుడు ఏ విషయంలో సమర్థుడు అని అంటే అన్ని విషయాల్లో సమర్థుడు. బైబిల్లో ఎంతోమంది దేవుని యొక్క కార్యాలను చూసిన వారు ఉన్నారు, ఆయన మాటకి స్వస్థపడిన వారు ఉన్నారు, ఆయన పిలుపుకు బయటకు వచ్చిన వారు ఉన్నారు. అలాంటి వారిలో ఏమండి కొంతమందిని మనం చూసుకుంటే మనందరికీ తెలుసు ఏమండి, పాపాత్మురాలైన స్త్రీ. ఎవరండి ఆమె? పాపాత్మురాలైన స్త్రీ. ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, అది సమాజం పెట్టిన పేరు. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ సీమోను ఇంట భోజనానికి కూర్చున్నాడు ప్రభువారని తెలుసుకొని ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? ఆ సీమోను ఇంటికి వెళ్ళి పాదముల వెనుక తట్టు నిలబడి కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. కన్నీరు అంటే పశ్చాత్తాపం సాదృశ్యం. పశ్చాత్తాపంతో తను చేసిన ప్రతి పాపమును ఒప్పుకుంటూ, ప్రభువా పరిశుద్ధుడైనటువంటి నీ దగ్గరకు వచ్చాను, పాపినైన నన్ను కరుణించు, పాపినైన నన్ను ప్రేమించి నాలో ఉన్న మలినాన్ని తీసివేసి పరిశుద్ధమైనటువంటి జీవితం నాకు దయచేయని ఆమె చేసినంత తలంచుకొని పశ్చాత్తాపంతో కన్నీటితో ఆయన పాదాలను కడిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్నీటితో పాదాలు కడిగిన తర్వాత ఆమె తలకురులతో ఆయన పాదాలను తుడిచింది. తలకురులు స్త్రీలకు ఎలా ఉంటాయండి? విలువైనవి. తలకురులు ఏమన్నా కొంచెం ఇలా కట్ చేసినా పెద్ద కేసారు, మనం చక్కగా పెంచుకుంటాం. అలాంటి విలువైనటువంటి ఆ తలకురులతో ఏం చేసిందంటే ఆమె తుడిచింది. అంటే ఆమెలో ఏముందంటే విశ్వాసం. దేవుని పాదాలను తుడాలి, తవతో తుడొచ్చండి, లేకపోతే ఇంకో దాంతో తుడచేయాలి. విశ్వాసముగా ఉన్నటువంటి ఆ కురులు, ఆ ఎంతో విలువైనటువంటి ఆ కురులతో ఆయన పాదాలను తుడిచింది, విశ్వాసమును కనపరిచింది. ఇక మూడవది మనం చూసినట్లయితే ప్రేమతో ముద్దు పెట్టుకుంది. ఏం చేసిందండి? ప్రేమతో ముద్దు పెట్టుకుంది. ఆ తుడిచిన పాదాలను ఎంచక్క ముద్దు పెట్టుకొని అలా అక్కడ ఉన్న చూపల ముద్దు పెడతానే ఉందట. తర్వాత విలువైనటువంటి అత్తరును ఆ పాదాలకు పూసి, అంటే తన యొక్క ధనాన్ని ఖర్చు పెట్టిన ప్రభువు కొరకు. ఒకటి ఏమండి, ఆవిడ ఏం చేస్తుందంటే మొదటగా కన్నీళ్లు కార్చింది, పశ్చాత్తాపపడింది. దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా ప్రభు సన్నిధిలో ఎంత పశ్చాత్తాపపడి కన్నీరు కారిస్తే అంత ఫలితాన్ని మనము పొందుకుంటాం. ఈనాడు చాలామంది కళ్ళలోంచి నీళ్ళు రావడం లేదు. నువ్వెంత కళ్ళలోంచి నీరు కారుస్తావో, అందుకనే ఏమన్నా ఓ చోట అంటాడు, చెరువులు ఎండిపోని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నీ పరిస్థితి అంతా జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపంతో ప్రభువుని అడిగినట్లయితే నీ హృదయం ఎంత బరువుగా ఉంటుందో అంత తేలికైపోవాలి. ఆమె ఎంత బరువు తెలియందో ఆమెకి తేలికైపోయింది కన్నీటి కార్చి పశ్చాత్తాపం పొందితే. రెండవది ఏం చేస్తుంది
చేస్తుందంటే విశ్వాసాన్ని చూపించింది. తన తలకురులతో చక్కగా ఏం చేసిందండి, ఆ పాదాలను తుడిచి ముద్దు పెట్టుకుంది. ఇవన్నీ చేస్తుంటే ఆ సీమోన్ అనుకుంటున్నాడు, ఏంటి ఈమె చూస్తేనేమో భయంకరమైనటువంటి పాపాత్మురాలు, ఏంటి పరిశుద్ధుడైనటువంటి దేవదేవుని ముట్టేసుకుని అలా చేసేస్తుంది, ఎలా చేసేస్తుంది అంటే అతని మనస్సులో ఉన్నటువంటి ఆ భావాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఏమండి, మన మనసులో ఉన్నటువంటి భావాలు ఎరిగేటువంటి సమర్థుడైన, ఈరోజు ఇక్కడ నువ్వు కూర్చున్నావు, ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చావు, నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఆయన సమర్థుడు. నీలో ఏ పాపం ఉందో తెలుసుకోవడానికి సమర్థుడు. నువ్వు ఏ విషయం దగ్గరకు వచ్చావో తెలుసుకునేటువంటి సమర్థుడు. ఆయనకు అసాధ్యమని ఏది లేదు, సమస్తము సాధ్యమే. కనుక మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడి విశ్వాసముతో ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని, ప్రేమతో ముద్దు పెట్టుకొని, విలువైనటువంటి అత్తరును మనం రాసినట్లయితే, అంటే ధనాన్ని ఖర్చు పెట్టినట్లయితే ఆయన అంటాడు, అమ్మా నువ్వు విస్తారంగా నన్ను ప్రేమించావు కనుక. ఏమన్నాడండి, ఏమన్నాడు? నువ్వు విస్తారముగా నన్ను ప్రేమించావు కనుక నీ విస్తారమైన పాపములన్నీ క్షమించబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పాపాలను క్షమించేటువంటి సమర్థుడు. చాలా మంది ఉన్నారు, మన పాపాలు తీసేసేవాళ్ళు లేరు, మన పాపాలు పెంచేవాళ్ళు ఉన్నారు. ఏమండి, మనం అనేకులను నమ్ముకుంటూ ఉంటాం, వాళ్ళని నమ్ముకుంటూ ఉంటాం. ఏమండి, నేను ఒక పాట రాశాను, ఏదైనా తెలుసండి? నా అన్న వారే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు తూలనాడినా, నా అన్న వారే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు తూలనాడినా, విడివని ఎడబాయనని ప్రాధానమించి, విడివని ఎడబాయనని ప్రాధానమించి, నా తోడుగా ఉన్నావయ్యా, నా తోడుగా ఉన్నావయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెప్పండి. నిజమేనండి, ఎవరు నమ్ముకున్నా మనం విడిచిపెడతారు కానీ యేసయ్య మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. అందుకే అధిపతులు కూడా చాలామందిని నమ్ముకున్నారు, శద్రకు మేషకు అబేద్నెగోలు కూడా. కానీ ఆ నమ్ముకున్న చూపు వారికి సమాధానం లేదు, సంతోషం లేదు. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో, దేవుణ్ణి సేవించడం మొదలుపెట్టారో, దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారో, వారిలో ఏమొచ్చిందంటే ఒక ధైర్యం వచ్చేసింది. ధైర్యం. ఆ ధైర్యంతో నువ్వు అగ్నిగుండంలో పడేసిన పర్వాలేదు రాజా, నువ్వు ఎక్కడ పడేసిన పర్వాలేదు, కానీ మేము ఆరాధిస్తున్న దేవుడు వీటికన్నా గొప్పవాడు, మేము ఆరాధిస్తున్న దేవుడు నీకన్నా గొప్పవాడు, మేము ఆరాధిస్తున్న దేవుడు ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల కన్నా గొప్పవాడు. ఆయన మమ్మల్ని రక్షించగలడు. ఒకవేళ రక్షించకపోయినా నీ మాత్రమేమో లమ్మం, పడిపోతాం, అందులో చచ్చిపోతే దేవుని రాజ్యంలో ఉంటాం, బ్రతికితే ఆయన సాక్షులుగా జీవిస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. మనకి రెండు ఆప్షన్స్ అండి. మనల్ని కాపాడే రక్షకుడు, మనల్ని కాపాడే దేవుడు మనతో ఉన్నాడు కనుక ఏ కష్టం వచ్చినా భయపడవలసిన అవసరం లేదు, ఏ నష్టం వచ్చినా భయపడవలసిన అవసరం లేదు. ఒకే ఒక నిరీక్షణ, ఒకవేళ ఈ లోకంలో కష్టంతో ఒకవేళ నేను మరణించిన, శ్రమతో నేను మరణించిన దేవుని రాజ్యంలో ఉంటాను. ఒకవేళ కష్టాలు తప్పించి నన్ను బ్రతికిస్తే దేవునికి నేను సాక్షిగా నిలబడతాననేటువంటి రెండే ఆప్షన్లు ఉన్నాయి మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి. మనకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సమర్థుడు, సమర్థుడు. లోకాసు వార్తలో కూడా ఒక స్త్రీ ఉంది, మనకు తెలుసు. ఆమె పేరు ఏం పేరండి? ఆమె పేరు కూడా తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. ఏ పేరంటే రక్తస్రావం కలిగిన స్త్రీ. ఈ స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డది? 12 సంవత్సరాల నుంచి బాధపడ్డారు. ఎవరైనా ఆమెకు స్వస్థత ఇచ్చారా? అక్కడ డాక్టర్ గారు ఉన్నారు, ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, అక్కడ డాక్టర్ గారు ఉంటే ఎక్కడికెక్కడికో తిరిగి చివరికి ఏమనుకుందంటే ఒళ్ళు గొల్ల అయిపోయింది, ఇల్లు గొల్ల అయిపోయింది. ఇక ఎవరో రక్షించేవారు లేరు, నన్ను ఎవరో కాపాడేవారు లేరని సావే శరణ్యం అనుకుని మూల గదిలో ఉన్నటువంటి ఆమె యేసును గూర్చి విని, ఎవరిని గూర్చి విన్నదండి? ఏ డాక్టర్ గారు, ఇంకో వేరే డాక్టర్ గారిని గూర్చి వినలేదు.
ఎవరెవరో గూర్చి వినలేదు, కానీ యేసును గూర్చి, పరమ డాక్టర్ అయినటువంటి యేసును గూర్చి విని ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళే ముందు ఆయన ఏముందంటే ఒక నమ్మకం ఉంది. ఏముందా నమ్మకం? ఏముంది? ఆయన వస్త్రపు చెంగిని ముడితే చాలుని బ్రతికేస్తాను అనుకోండి. ఎంత విశ్వాసం తెలియదండి. ఆ విశ్వాసమే ఆమెని కాపాడింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకే అన్నాడు బైబిల్లో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నేను కాదు, నీకున్నటువంటి ఆ నమ్మకం, నీకున్నటువంటి ఆ విశ్వాసం నిన్ను కాపాడుతుందని చెప్పాడు. మనం చాలామంది ఏం చేస్తామంటే విశ్వాసం ఉంచకుండా, నమ్మకం ఉంచకుండా దేవుడు బాగు చేస్తాడు మళ్ళీ అనుకుంటాం. బాగు చేస్తాడులే అనుకుంటే విశ్వాసం లేనట్టే. దేవుడు చేయగలడు, ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షకుడు, ఏది ఏమైనా నన్ను లేవనెత్తగలడు అని విశ్వాసంతో మనం ముందుకెళ్తే తప్పనిసరిగా దేవుడు ఏంటండి, దేనికైనా సమర్థుడు, దేనికైనా సమర్థుడు. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే మనస్సే, రాజు, హిజ్కియా కుమారుడు మనస్సే. హిజ్కియా చేసినటువంటి మంచి మంచి పనులన్నీ కూడా ఈ మనస్సు ఏం చేశాడంటే పక్కన పెట్టేశాడు. దేవునికి విరుద్ధంగా నడిచాడు. విరుద్ధంగా నడిచిన తర్వాత ఆయనకి చేతులకి సంఖ్యలు వేసేసి బందీగా చేసేసాడు. 33 అధ్యాయంలో ఉంటా, చదవకలేదు కానీ బందీగా చేస్తాడు. ఈ బందీగా చేసినప్పుడు ఆ కష్టాన్ని చూసి, ఆ శ్రమను చూసి, ప్రభువా ఇంతవరకు నేను చేసింది తప్పే, నన్ను క్షమించి ఈ బందికాలం నుంచి నన్ను విడిపించిన ఆయన, ఈ సంఖ్యల నుంచి నన్ను విడిపించిన ఆయన అని ప్రార్థన చేసి దేవుని నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మీద ఆనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వెంటనే ఆ సంఖ్యల నుండి విడిపించి విడుదలనిచ్చాడు. అంటే సంఖ్యలను విడిపించడానికి సమర్థుడు, పాపమును క్షమించడానికి సమర్థుడు, అగ్నిగుండం లాంటి శ్రమను తప్పించడానికి సమర్థుడు, చనిపోయిన వారిని సహితము లేపగలిగినటువంటి సమర్థుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి సమర్థుడైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. అలాంటి సమర్థుడైనటువంటి దేవుని కలిగి ఉన్నాం కనుక మనం కూడా ఏం చేయాలని అంటే అదే విశ్వాసంతో ముందుకెళ్ళాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు, నమ్మాలను. రోజు నేను ప్రార్థన చేస్తాను కాదు, అయ్యగారు ప్రార్థన చేస్తాను కాదు, కానీ మీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. మీలో ఏముండాలి? మీలో ఏముండాలి? విశ్వాసం బలంగా ఉన్నప్పుడు, ఒకవేళ అయ్యగారు అందుబాటులో లేకపోతే, అయ్యగారు ఒకవేళ దూరంగా ఉంటే, మీకు మీరే ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. విశ్వాసం ఉంటే. విశ్వాసం లేకపోతే నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసినా, రోజు తరబడి ప్రార్థన చేసినా ప్రయోజనం అనేది లేదు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఈ ముగ్గురికి ఉన్నటువంటి విశ్వాసము మనకు ఉండాలి. వాళ్ళ కష్టాల్లో భయపడలేదు, శ్రమలో భయపడలేదు, శోధనలో బెదిరిపోలేదు. దేవుని మీదే ఆధారపడి ఆయన రక్షించగలడు రాజా. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎక్కడ చెప్దామా? మనకు అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ మొట్టమొదటి ఆరాధనలో నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు ఎవరిని పరిపూర్ణంగా నమ్ముకుంటున్నావు? హిజ్కియా ఏమండి, ఆ ఇర్మియా దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఇంకెవ్వరిని నమ్ముకోలేదు. అదే మాట అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక. నువ్వు ధనాన్ని నమ్ముకోలేదు హిజ్కియా, బలాన్ని నమ్ముకోలేదు హిజ్కియా, ధనాన్ని నమ్ముకోలేదు హిజ్కియా, లేకపోతే నీ స్నేహితులు నమ్ముకోలేదు, మీ రాజుని నమ్ముకోలేదు, మనుషులు నమ్ముకోలేదు హిజ్కియా. నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నేను మిమ్మల్ని ఏం చేస్తాను? తప్పిస్తాను. ఒక రాజు కాలులో పుండు పుట్టిందని చెప్పాను పోయిన సంవత్సరం. ఆ పుండు పుట్టగానే ఏం చేశాడంటే ఆహాజ్ రాజు ఆ పుండు పుట్టినప్పుడు ఏం చేశాడంటే వెళ్ళి ఆ పతి చెప్పించుకుని రా. ఏం చెప్పించుకురామన్నాడు? పతి సుఖం లేదు, చచ్చిపోయాడు. ఇంకో రాజు ఉన్నాడు, పైనుంచి పడిపోయి నడుమిరిగిపోయాడు. ఆడు మనుషులను ఆదుకున్నాడు, చచ్చిపోయాడు. హిజ్కియా మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఎవరు నమ్ముకున్నాడంటే హిజ్కియా దేవుణ్ణే నమ్ముకున్నాడు. గోడ వైపు తిరిగాడు, విశ్వాసం ఉంచాడు. ప్రభువా, నేను చేసిన ధర్మకార్యాలు నీకు తెలుసు, నేను చేసిన గొప్ప కార్యాలు నీకు తెలుసు. ఎందుకు ప్రభువా నాకు ఇలాంటి రోగం వచ్చింది? ఈ రోగం నుంచి విడుదల చేయను అని ఆయన వైపు తిరిగాడు, నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. ఏమండి, ఆ నడిమి సాల నుండి బయటికి వెళ్ళకుండానే యెషయా మళ్ళా తిరిగి వచ్చి కొద్ది రోజుల్లో చనిపోతున్నటువంటి వ్యక్తి నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంక
కొద్ది రోజుల్లో చచ్చిపోతున్నటువంటి హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఆయుష్నిచ్చిన తర్వాత కూడా తప్పు చేశాడు. మరలా బయట నుంచి రాజులు వచ్చి అడిగారు హిజ్కియా, అసలు నువ్వు చనిపోవాలి కదా, ఎలా బ్రతుకోవాలంటే అది తర్వాత చెప్తాను కానీ ముందు రాండి అని చెప్పి, ఇదిగో ఇది మా రహస్య స్థావరం, ఇందులో బుల్లెట్స్ ఉంటాయి, ఇది ఒక గది, ఇందులో బాణాలు ఉంటాయి, లేకపోతే ఇంకా అందులో పరికరాలు, ఇవన్నీ చెప్తున్నాడు. అసలు ఎవరు రక్షించాలని చెప్తలేదు. అసలు ఎందుకు బ్రతకమంటే జీవము గల దేవుడు నన్ను బ్రతికించాడని చెప్తూ ఒక మాట సరిపోదు. అలా కాదండి, ఉన్నాయన్నీ చూపించాడు రహస్య స్థావరాలు. ఆ రాజులందరూ కూడా ఈ స్థావరాలను దోచేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మనం ఏం చెప్పాలో అదే చెప్పాలి. దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, ప్రభు నాకు ఇల్లు ఇచ్చాడు, ఈ ఇల్లు ఇచ్చాడు కనుక దేవునికే మహిమ. నేను కష్టపడి కట్టుకున్నానండి ఇది అని అంటారు చాలామంది. నువ్వు కష్టపడి కడపం కాదు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థము. దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడనంటే ఆ ఇంటిని బట్టి దేవుని మహిమపరచాలి. దేవుడు నీకు బిడ్డలు ఇచ్చాడంటే ఆ బిడ్డలు బట్టి దేవుని మహిమపరచాలి. దేవుడు నీకు మంచి అన్న వస్త్రాలు ఇచ్చాడనంటే వాటిని బట్టి దేవుని మహిమపరచాలి. నువ్వేది చేసినా దేవుని మహిమపరచాలి. అలాంటి విశ్వాసం నీకు ఉన్నప్పుడు నువ్వు లోకం అనేటువంటి ఈ అగ్నిగుండములో ఉన్నప్పటికీ, శ్రమలు నిప్పులనేటువంటి ఆ శ్రమలు నీకు వచ్చినప్పటికీ భయపడవు, దిగులు చెందవు, జడియవు. దేవునికి స్తోత్రం. గడిగా చెప్తాం హల్లెలూయా. అంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయండి, మనకి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. చూడండి, 2వ తిమోతి పత్రికలో 2వ తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. అందుచేత అమ్మా 2వ తిమోతి పత్రిక పేతురు పత్రిక 2:10 శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును అంటే అధికారమును త్రోసివేస్తూ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిగా ఉంచుటకు ప్రభువు సమర్థుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన నిన్ను నన్ను కాపాడడానికి సమర్థుడు, అగ్నిగుండం నుంచి తప్పించడానికి సమర్థుడు, మరణము నుంచి తప్పించడానికి సమర్థుడు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ సమస్య శోధన వచ్చినా నిన్ను నన్ను రక్షించడానికి సమర్థుడైనటువంటి యేసు పాదాల దగ్గర ఉన్నావు నువ్వు. సమర్థుడైనటువంటి యేసు సన్నిధిలో ఉన్నావు నువ్వు. కనుక నీకు ఏ వచ్చినా భయపడనే భయము ఉండకూడదు. అంతే. మనకు చాలామంది భయపడుతూ ఉంటారు, రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో. ఏమండి, ఆయన కృపను బట్టి మనం ఇక్కడ ఉన్నాం. పోయినసారి కరోనా చూసాం, ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు కూడా భయంకరమైనటువంటి తుఫాను చూస్తున్నాం. మనకు మాత్రం క్షేమంగానే ఉన్నాం. చాలామంది మరణించారు, చాలామంది నష్టపోయారు. ఏమంటే తినడానికి తిండి లేదు, ఆహారం లేదు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా మన దేవుడు ఎలా ఉంచాడనంటే ఆయన కృప మన మీద ఉంది. నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన కృపచ్చి నిన్ను కాపాడినందుకు నువ్వేం చేయాలి? ఆయనకి నిత్యము ఏం చేయాలి? స్తోత్రగానము చేస్తూ ఉండాలి. శోధనలో నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడు, దురాశల నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడు. మనలో చాలా ఉంటాయి కొన్ని ఆశలు. ఆశకు అంతులేదు. ఆశ ఉంటుంది, అత్యాశ ఉంటుంది, అత్యాశక్తి ఉంటుంది. కానీ లోకంలో అన్నీ ఉంటాయి. కానీ ప్రార్థనలో మనకు ఆశ ఉండాలి, అత్యాశ ఉండాలి, అత్యాశక్తి ఉండాలి. సంఘం అంతా ఏ శక్తితో ప్రార్థన చేస్తారంటే అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో ఏ శక్తితో? అత్యాశక్తితో ప్రార్థన చేస్తారు. కనుకనే సరసాలలో ఉన్నటువంటి పేతురుని విడిపించడానికి సమర్థుడు. ఎవరికి స్తోత్రం చెప్పండి. సంఘం అంతా ప్రార్థన చేస్తే అయ్యగారిని బలపరచడానికి సమర్థుడు. సంఘం అంతా ప్రార్థన చేస్తే ఈ గ్రామాన్ని రక్షించడానికి సమర్థుడు. సంఘం అంతా ప్రార్థన చేస్తే భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి విడుదల ఇచ్చి నిత్య రాజ్యానికి వారసులు అనేకులు చేయడానికి సమర్థుడైన, అలాంటి సమర్థుడైనటువంటి దేవుని దగ్గర మనం ఉన్నాం. భయపడవలసిన అవసరము లేదు.
చిన్న సంఘమా, భయపడకన్నాడు దేవుడు. ఏదో వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, ఆ సంఘంలో వేల మంది ఉన్నారు అనుకుంటాయండి. ఏమంటే అందులో ఎంతమంది దేవుణ్ణి పరిపూర్ణంగా ఆరాధిస్తున్నారో వారినే చూస్తాడు దేవుడు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం. మరియు చేతికర్ర లాంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో మరొకసారి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆలయంలో ఉన్నవారందరూ లెక్క పెట్టమన్నాడు దేవుడు. అంటే ఆలయంలో ఉన్న వాళ్ళు 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, లేకపోతే 5 లక్షల మంది ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో చూసి ఎవరైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారో పూజిస్తున్నారో వారిని మాత్రమే లెక్క పెట్టి ఆ జీవ గ్రంథంలో రాయమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎవరైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తారో వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో ఉంటాయి. హృదయపూర్వకంగా ఆరాధించాలని అంటే నువ్వు ఆయన మీద ఆనుకోవాలి. ఎవరి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని ఏం చేస్తామంట? పూర్ణ శాంతి గలవానిగా కాపాడు అని అక్కడ రాయబడి ఉంది. మనం ఎవరి మీద ఆనుకోవాలని అంటే జీవము గల దేవుని మీదే ఆనుకోవాలి. జీవాధిపతమైనటువంటి దేవుని మీదే మనం విశ్వాసం ఉంచి మనం ప్రభు దగ్గర నమ్మకముగా ఉంటే, నీవు నన్ను నమ్ముకున్నావు గనక, నీవు నన్ను నమ్ముకున్నావు గనక, ధనాన్ని నమ్ముకోలేదమ్మా నువ్వు, లేకపోతే బలాన్ని నమ్ముకోలేదు, ఇరుగు పొరుగు అని నమ్ముకోలేదు, నీకున్నటువంటి ఆ భోగభాగ్యాన్ని నమ్ముకోలేదు కనుక, నీవు నన్ను నమ్ముకున్నావు గనక నిన్ను నేను కష్టంలోంచి తప్పిస్తాను, నిన్ను శ్రమలోంచి తప్పిస్తాను, వ్యాధిలోంచి తప్పిస్తాను, భయంకరమైనటువంటి శోధనలోంచి నిన్ను విడిపిస్తాను. తీర్పు దినము వరకు నిన్ను నా వద్ద దాచి ఉంచడానికి నేను సమర్థుడను. ఆయన సమర్థుడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి సమర్థుడు గనకనే ఆ సమర్థుడైనటువంటి యేసు ప్రభువు వారు నీతో మాట్లాడుతున్నాడు. నేను సమర్థుడినే, నాలాంటి దేవుడు లేడు. చూడండి, ఇంకో మాట మనం చదువుకొని ముగించుకున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. అమ్మా మనలో తన శక్తి చొప్పున